కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా చెదిరిపోతుందా, పర్లపాలవుతుందా, వడ్డీలు కడుతున్నారు, చెనిగిపోయిన సంచిలో వేసినట్లుగా మారుతుంది. లక్షలు సంపాదించినటువంటి వారు కూడా మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తారు, అయ్యా మేము ఎంతగా కష్టపడి సంపాదిస్తున్నాం, మేము సంపాదించిందంతా కూడా వచ్చిన జీతం 2-3 రోజుల్లో ఖాళీ అయిపోతుంది, ఏదో ఒక రూట్లో అది వెళ్ళిపోతూ ఉంది, నిలకడ లేదు, ఆశీర్వాదం లేదు, మా కష్టాయితం అంతా కూడా వడ్డీల పాలవుతుంది అని చెప్పేసి చెప్తూ చింతిస్తూ బాధిస్తూ ఉంటారు. నీవు కూడా అదే విధంగా ఆలోచిస్తూ దుఃఖపడుతున్నావా? ఈరోజున ప్రభు యొక్క వాగ్దానం మీ జీవితంలోకి విడుదలవుతుంది. 128వ దావీదు కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించుదువు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కష్టపడి సంపాదించే నీ సంపాదన అంతా నీవే అనుభవించినట్లుగా ప్రభువు నీపై తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడు. ఈ దినము నుంచి ప్రభువుకి ఇవ్వాల్సిన ధనాన్ని ప్రభువుకి ఇవ్వండి. మొదటి స్థానాన్ని, దశమ భాగంను ప్రభువుకి సమర్పించండి. వడ్డీ వ్యాపారములు చేయకండి. నిశ్చయముగా మీ సంపాదన నిలబడబోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.